హాయ్ ఫ్రెండ్స్, ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్. సాయంత్రం పూట అయితే చూడండి. మీ సైడ్ కూడా వర్షం పడుతుందా ఫ్రెండ్స్? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 2-3 రోజులు అయితే ఎండ కొట్టింది ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ అయితే వర్షం మొదలైంది మళ్ళీ. ఈరోజు మా కర్రీ ఏంటో చూసేయండి ఫ్రెండ్స్. స్టవ్ నుంచి బౌల్ పెట్టాను. వాటికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, 3 టమాటాలు, 2 ములక్కాయలు కోసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ములక్కాయ వచ్చేసి ఒక ములక్కాయ అయితే 10 రూపాయలు ఫ్రెండ్స్. కొట్టలు అయితే సంతలు అయితే 20 రూపాయలకి అయితే 4 ములక్కాయలు వస్తాయి. చూసారా కొట్టుకుని సంతకి ఎంత తేడా ఉందో. ఇప్పుడు నేను ములక్కాయ టమాటా కర్రీ ఎలా ఉంటానో చూసేయండి. స్టవ్ నుంచి బౌల్ పెట్టి ఆయిల్ అయితే పోసాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. అనుకో ఉల్లిపాయలతో మగ్గాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గనివ్వాలి. ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు ములక్కాయలు వేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ములక్కాయలతో మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీసారి కలుపుకుందాం. టేస్ట్ సరిపడా కారం వేసుకుందాం ఫ్రెండ్స్. కారం అయితే కొంచెం ఎక్కువ తింటాం ఫ్రెండ్స్. మేమైతే కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి 5 నిమిషాలు. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. మా వారికి అయితే కొంచెం పులుసు అయితే ఉండాలి ఫ్రెండ్స్, అందుకే వాటర్ పోస్తున్నాను. వాటర్ పోసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మూత తీసుకుందాం ఫ్రెండ్స్. ములక్కాడ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ములక్కాడ టమాటా కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కర్రీ ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.